భీష్ముడు మరియు విదురుడు రాజ్యాన్ని విభజించడం మరియు పాండవులు మరియు కౌరవుల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించడం వంటి రాజీ కోసం వాదించడం ద్వారా రాబోయే యుద్ధాన్ని నివారించడానికి పనిచేశారు. అయినప్పటికీ, యుద్ధం అనివార్యమని వారు గుర్తించి, చివరికి అందులో కీలక పాత్ర పోషించారు. భీష్ముడు కౌరవ సైన్యానికి నాయకత్వం వహిస్తాడు మరియు విదురుడు తెలివైన సలహాను అందించాడు. ఇద్దరూ యుద్ధాన్ని వ్యతిరేకించినప్పటికీ, వారి విధానాలు భిన్నంగా ఉన్నాయి. భీష్ముడు సింహాసనంపై తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాడు మరియు విదురుడు కౌరవులచే తరచుగా విస్మరించబడినప్పటికీ, నైతిక అధికారం యొక్క స్థానం నుండి ఆచరణాత్మక సలహాలను అందించాడు. యుద్ధాన్ని నివారించడానికి భీష్ముడి ప్రయత్నాలు. 1. శాంతి కోసం వాదించడం. భీష్ముడు, ద్రోణుడు మరియు విదురుడుతో కలసి పాండవులకు వివాదాలు రాకుండా సగం రాజ్యం ఇవ్వాలని సూచించారు. 2. వ్యక్తిగత ప్రయత్నాలు. భీష్ముడు కూడా రాజ్యాన్ని పంచుకోవడమే కురు వంశానికి సంతోషం మరియు స్థిరత్వానికి మార్గం అని దుర్యోధనుడికి వివరించడానికి ప్రయత్నించాడు. 3. అనివార్యతను గుర్తించడం. తన ప్రయత్నాలు చేసినప్పటికీ, దుర్యోధనుడు రాజీకి నిరాకరించడం మరియు పాండవుల పట్ల అతనికి ఉన్న శత్రుత్వం కారణంగా యుద్ధం అనివార్యమని భీష్ముడు అర్థం చేసుకున్నాడు. మరియు 4. అతని సందిగ్ధత. హస్తినాపూర్ సింహాసనం పట్ల భీష్ముడు చేసిన విధేయత ప్రతిజ్ఞ అతనిని కౌరవ పక్షాన పోరాడేలా బంధించింది. ప్రేక్షా ప్రకారం, శాంతి కోసం అతని కోరిక ఉన్నప్పటికీ అతను విధి నుండి అంగీకరించాడు. యుద్ధాన్ని నివారించడానికి విదురుడు చేసిన ప్రయత్నాలు. 1. శాంతియుత పరిష్కారానికి మద్దతివ్వడం. రాజ్యాన్ని విభజించి పాండవుల హక్కు వాటాను తిరిగి ఇవ్వాలనే పెద్దల సూచనకు విదురుడు మద్దతు ఇచ్చాడు. 2. మోరల్ అథారిటీ. పక్కా పేట్రియాట్ నొక్కిచెప్పినట్లు అతను తన జ్ఞానం మరియు నైతిక అధికారానికి ప్రసిద్ధి చెందాడు. 3. దుర్యోధనుడిని ప్రభావితం చేయడంలో విఫలమవడం. అతని తెలివైన సలహా ఉన్నప్పటికీ, దుర్యోధనుడు తరచుగా విదురుడు యొక్క హెచ్చరికలు మరియు సలహాలను విస్మరించాడు. ఇది తీవ్ర సంఘర్షణకు దారితీసింది. మరియు 4. నైతిక మార్గదర్శకత్వం యొక్క చిహ్నం. విదుర కౌరవుల తప్పులను నిలకడగా ఎత్తిచూపుతూ మరియు న్యాయబద్ధత కోసం వాదించే కురు ఆస్థానంలో హేతువు మరియు న్యాయం యొక్క స్వరాన్ని సూచిస్తుంది.